ఈవెన్ హైకోర్టు ఆర్డర్ను మేము గౌరవించి వచ్చాము. మీరు హైకోర్టు ఆర్డర్ను మీరు గౌరవించట్లే. మేము హైకోర్టు ఆర్డర్ను మేము గౌరవించాము. మేము హైకోర్టు ఆర్డర్ను గౌరవించే మాట్లాడుతున్నాము. మాకు జ్యుడిషియరీ అంటే నమ్మకం ఉంది, జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఆ గౌరవం నమ్మకం ఉంది కాబట్టి AS 156 కొట్టి చూడండి ఆన్లైన్ లో. AS 156 2009 కొట్టి చూడండి ఆన్లైన్ లో. కెమెరాలకి ఇప్పుడు అన్ని పాల్గొంటారు. తిరుపతిలో ఎంత దారుణం చేస్తున్నారంటే, ఎక్కడ కడప నుంచి వచ్చి తిరుపతిలో ఉండే మన వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుపతిలో కడప నుంచి వచ్చి రౌడీజం చేసి ఆడామని చూడకుండా కత్తులు రాడ్లు ఇవన్నీ తెచ్చి ఇల్లును మొత్తం ధ్వంసం చేసి సామాన్లన్నీ బయట వేసేస్తే ఇక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళ ఓనర్స్ ఆమెను పెట్టారు. ఇది కోర్టులో జరుగుతుంది. వాస్తవంగా కోర్టులో జరిగేటప్పుడు వాళ్ళకి నోటీస్ వెళ్ళింది, వీళ్ళకి నోటీస్ వెళ్ళింది, సైట్లో ఎటువంటి పని చేయకూడదు అనేసి. కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఈరోజు దగ్గర ఒక 100 మందిని వేసుకొని వచ్చి కత్తులు కటారులు తన్ని వచ్చి ఒక ఆడామని చూడకుండా వ్యతిరేకంగా కొట్టి దాడి చేశారు. ఆమె మీద దాడి చేసింది కాకుండా ఇల్లునంతా కూడా ధ్వంసం చేశాంకి మనవర్లు చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు. ఎక్కడుంది సమాజం, ఎక్కడుంది? కడప నుంచి వచ్చి తిరుపతిలో వచ్చి ఈ విధంగా చేస్తూ ఉంటే మాకు ఫోన్ చేసింది వార్డు ప్రెసిడెంట్ గా, రన్న మమ్మల్ని ఈ విధంగా కొడుతున్నారంటే మా అందరూ ఇక్కడ మేము రావడం ఇక్కడ జరిగింది. వాళ్ళు నాకు నోటీస్ పంపించారు. ఓనర్కి నేను కాల్ చేస్తే ఓనర్ మీకు నోటీస్ పెడతారు చూడండి, మాకు కోర్టు నుంచి వచ్చింది కూడా అని చెప్పి ఇదండి ఈ కాగితం కూడా పెట్టారు. ఈ విధంగా సైట్ కోర్టుకి ఎవరు రాకూడదు, వాళ్ళు ఎవరు అనేసి అని చెప్పి కూడా కోర్టు గారు కాగితం పెట్టారు. శ్రీవార్డ్స్ అన్ని ఎదురుగా ఉండే సైట్ గురించి కోర్టు నుంచి కూడా కాగితం పెడితే వాళ్ళు రాకూడదు. కానీ వచ్చి దౌర్జన్యంగా ఈ విధంగా చేశారంటే ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు, అందరూ ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు. దీని మటుకు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇలాంటివన్నీ కడపవాళ్ళని కాదు, ఎవరైనా సరే భూ కబ్జాలు చేస్తే దాన్ని మేము ఒప్పుకునే క్వశ్చన్ అయితే ఉండదు అనేసి కూడా మీకు అందరూ మీరు ఎదురుగా తెలియజేస్తున్నాం. ఓనర్స్ వస్తున్నారు, ఏదున్నా కూడా వాళ్ళు వచ్చి చేసుకోవాలా, కోర్టులో చేసుకోవాలా. కోర్టులో ఉన్నది ఇప్పుడు ఆడమని వచ్చి కొట్టడం ఏంది? మీరు అంత రౌడీలా? రౌడీజం మేము చేయొచ్చు, తిరుపతిలో మేము స్థానికంగా ఉన్నాం, మేము కూడా చేయొచ్చు. కానీ మేము ఆ విధంగా మేము చేయకూడదు కాబట్టి వాళ్ళ పద్ధతిగా చెప్తున్నాం. అయినా వాళ్ళు వెనకన్నా రౌడీజం చేస్తూ జేసీబీలు చూడండి, 5 జేసీబీలు పెట్టారు ఇక్కడ, 1 కాదు 2 5 జేసీబీలు పెట్టి బిల్డింగ్ తో పాటు కూల్చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదనేసి కూడా మేము ఎస్పీ గారు కూడా మేము వాళ్ళు ఎవరైనా చూసుకొని వచ్చారా అంటే వాళ్ళు దౌర్జన్యం కోసం వచ్చారండి. కడప నుంచి రావడం అంటే ఎవరి నుంచి వస్తారు మీరు ఆలోచించండి. కడపలో ఎవరున్నారు మనకి? తిరుపతి నుంచి కడప నుంచి తిరుపతికి వచ్చారంటే ఎవరన్నా చూసుకొని వచ్చారు. ఇక్కడ ఎవరో ఒక అన్నం చూసుకొని వచ్చారు వాళ్ళు. టీడీపీ నాయకులు అంటే ఎవరు లేరండి. అంటే వాళ్ళు కూడా ఎందుకు వచ్చింటారు? ఈ కూటమి ప్రభుత్వంలో కాబట్టి వాళ్ళు కూడా ఈ విధంగా మీరు చేసే అన్యాయం అని చెప్పి వచ్చింటారు. వాళ్ళు కూడా కడప నుంచి రావడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతిలో ఏమి అందరూ గాజులు వేసుకోలేదు. మేము కూడా చేయలేకుంటే 2 నిమిషాల పని మేము స్థానికంగా ఉన్నాము. ఇక్కడ ఒక ఆడావిని కొట్టినారంటే మేము గాజులు వేసుకోలేదు. ఇక్కడ మేము ఇదే చెప్తున్నాము. ఎస్పీ గారు కూడా మేము వినిపించేది ఒకటే, అయ్యా తిరుపతిలో ఈ విధంగా భూ కబ్జాలన్నీ చేస్తూ బయట నుంచి వచ్చి చేస్తున్నారంటే ఇది కరెక్ట్ కాదయ్యా. దయించి మీరు కూడా దీన్ని చర్యలు తీసుకునేసి వాళ్ళ మీద కూడా కఠినమైన శిక్షలు వేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ ఆమెకి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటానండి. ఇది మొత్తం 4 ఎకరాలండి. ఇది 4 ఎకరాలు దగ్గర వాళ్ళ ఇల్లు కూడా దగ్గర 5-6 కోట్లు కట్టి అన్ని పెట్టి చేసుకుంటే దాన్ని కూడా కూల్చేశారంటే ఏ ధైర్యంతో వీళ్ళు కూల్చారు? ఎక్కడుంది సమాజం? ఇంకా ఇది గత ప్రభుత్వం అనుకుంటారా? కరెక్ట్ కాదు కదండి. ఇది ఏ కోర్టు స్టే ఇచ్చింది? దేనికి? సుప్రీం కోర్టు నుంచి వచ్చింది స్టే వీళ్ళకి. అదే వాళ్ళు కాగితం పెట్టండి. ఓనర్స్ తో మారిన తర్వాత నేను మీ దగ్గర రావడం వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారు రామకృష్ణ కదమ్మా మీ ఓనర్ పేరు రామకృష్ణ, ఆయనకే ఫోన్ చేసి మాట్లాడినా. ఆయనకి స్టే వస్తే ఎవరు పోకూడదు, ఎవరు చేయకూడదు, వాళ్ళకి వెళ్ళింది ఆ స్టే. అదే విధంగా మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చి ఈ విధంగా దౌర్జన్యం చేశారు? ఇక్కడ తెల్లవారుజామున 5 గంటలకు అది కూడా. ఇప్పుడు ఓనర్స్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు లేరు? ఎవరైతే ఉన్నారో రావచ్చు కదా. వీళ్ళంతా ఎందుకు చెంచాలు ఎందుకు ఉన్నారు? ఏ ధైర్యంతో ఇల్లు కొడతారు వాళ్ళు అసలు? అయినా ఇప్పుడు కోర్టు నుంచి కాగితం వచ్చిన తర్వాత మీరు కోర్టులో చూసుకోవాలా. వీళ్ళకి ఇస్తే వీళ్ళు నోటీస్ పంపించారు, మీరు రాకూడదు, మీ దగ్గర ఏమైనా తండ్రి అనేసి. అయినా వీళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారు ఇక్కడ. అది కరెక్ట్ కాదు కదండి. కస్తూరియా ఎవరు మా మీ ఓనర్? ఇప్పుడు వచ్చిండే వాళ్ళు వీళ్ళ ఎవరు ఓనర్? ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు ఎన్నేళ్ళుగా మీరు ఇక్కడ పనిచేస్తున్నారు? ఈ సైట్ ఎవరిది? వీళ్ళైతే ఎవరు నాకు తెలీదు. సారు మేడం లక్ష్మీ మేడము రామచంద్రరావు వాళ్ళిద్దరే తెలియదు. అంటే ఈ సైట్ గల్లో వీళ్ళు కాదా? వీళ్ళు కాదు. మరి ఎవరు? అది తెలీదు. వాళ్ళిద్దరే సారు మేడం నన్ను పెట్టారు కాబట్టి నాకు వాళ్ళు తెలుసు. మిగతా వాళ్ళు తెలియదు. మరి ఇప్పుడు తెల్లారితో వచ్చి మిమ్మల్ని బెదిరించారా? ఒక ఆడ మనిషి ఒక 30 మంది దాకా వచ్చినారు.
వాళ్ళు వచ్చి తలుపు దెబ్బ కొనుక్కోన్నా నాకు కొన్ని కొన్ని పెరిపించుకొని వచ్చి కొనుక్కోను దెబ్బ తలుపు తట్టినారు. ఎవరు అని చెప్పాడైతే నేను తలుపు తీసే తలుపు లోపలికి వచ్చేసాను. 2 సిల్లు ఇస్తూ వెళ్ళిపోయింది. మేడం మేడం నా కొడుకు ఫోన్ చేసుకోవాలా నాకు బాగలేదని అన్న కూడా అది మన ఫోన్ చేసి కూడా తీసుకున్నారు. మళ్ళీ సామాన్లు అన్నీ ఎట్లా ఖాళీ చేయాలి? మీరు ఎత్తినారా? ఎత్తలే సార్ వాళ్ళు అన్నీ ఎత్తుకుంటూ బయటేసినాను. నేను అసలు లేను. అన్ని తలుపు పైన తలుపు వాళ్ళు కూడా అయినారు, కింద స్వెటర్లో ఉన్నారు వాళ్ళు కూడా అయినారు, అన్నీ వాళ్ళు ఎత్తుకుంటారు.